రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ జోనల్ పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సోమవారం భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ వేడుకలు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే క్యామ మల్లేష్, భువనగిరి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పల్లె గోపాలరెడ్డి పాల్గొని ప్రసంగించారు. అనంతరం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టేలా ప్రతి ఒక్కరూ ప్రజలకు వివరించి ప్రజల్లో తమ ప్రభుత్వం గతంలో చేసిన విధానాలకు గల తేడాలను వివరించాలని పేర్కొన్నారు. అలాగే తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వివరించేలా ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల్లోకి తీసుకెళ్లి తమ పార్టీ విధి విధానాలు ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం ఆదిబట్ల సర్కిల్ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీ బీరప్ప క్యామరతి దేవుళ్ల ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఆదిబట్లలోని బీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.